భూమిలో మల్లె చెట్లు వస్తాయి, జిల్లేడు చెట్లు వస్తాయి, తుమ్మ చెట్లు వస్తాయి, జిగురు చెట్లు వస్తాయి, మామిడి చెట్టు వస్తుంది. నువ్వు నిలబడేటువంటి చోటు తెలుసుకొని నిలబడవలసిన ధర్మం నీకున్నది. ఎందుకు? నీకు ఆకలిస్తే అన్నం తింటున్నావు కాబట్టి. అందుకనే యుక్తాయుక్త విచక్షణ మానవుడికే. వాళ్ళు దూషించారు, ప్రాణం వదిలేశారు. ముగ్గురికి సంస్కారం చేశాడు, ఇంటికి వచ్చేశాడు. కాల ప్రవాహంలో మర్చిపోయినాడు. వశిష్ఠుడు గుర్తుపెట్టుకున్నారు. వారేమన్నారు రా నాయన, ఏదో వాళ్ళు ఏడుస్తున్నా నేను ఏడుస్తున్నా, ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీసా గుర్తుపెట్టుకోవడానికి. కానీ ఒకటి గుర్తుండి గురువుగారు, లైట్గా పిల్లలు చావు అన్నారా? అన్నారండి. నువ్వు చావటానికైనా పిల్లలు పుడతారా నాయన అన్నారు వశిష్ఠుడు. అమ్మో, ఆ బ్యాచ్ కలియుగంలో కదా, ఇప్పుడు ఎట్టా పుడతారా అన్నారు. లేరా, వీళ్ళు పుట్టి నిన్ను ఉద్ధరిస్తారు అని దశరథుడి చేత పుత్ర కామేష్టి సవనం చేయించాడు వశిష్ఠుడు. ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో చాలా వేద ప్రోక్తంగా జరిగింది ఆ కార్యక్రమం. అందుకనే ఏ కార్యానికైనా ఏ ధర్మానికైనా వేదోఖిల ధర్మమూలం అని చెప్పారు. వేదం చెప్పింది ఎవరెవరు ఎలా ఉండాలి, ఎట్లా ఉండాలి అని. ఆ ధర్మాన్ని ఆచరిస్తే అందరూ బాగుంటారు. వేదం ప్రత్యేకించి ఒక పార్టీకి ఒక జెండాకి ఎజెండా చెప్పలా, మానవులందరికీ ధర్మం చెప్పినటువంటిది వేదము. అందుకనే ఆ వేదాన్ని తల్లితో పోల్చారు. తల్లి ఏ బిడ్డ యందు కూడా ద్వేషాన్ని చూపించదు. అందుకనే వేదం సర్వధర్మాలు ప్రబోధిస్తుంది. వేదం చెప్పిన మార్గాన్ని అనుసరించడమే జీవులకున్న మనకి కర్తవ్యము. ఆ వేద ధర్మంతో ఋష్యశృంగుడు ఆధ్వర్యమును చక్కగా పుత్రకామేష్టి జరిగింది. ప్రాజాపత్య పురుషుడు పాయసం ఇచ్చారు. ఇచ్చిన పాయసాన్ని దశరథుడు మొత్తం కౌసల్యకే ఇచ్చేశాడు. ఏమండి, అంత పార్షియాలిటీనా అంటే? కౌసల్య ఎవరు అన్నారు? కౌసల్యను ధర్మకాంత అన్నారు, సుమిత్రను దాసకాంత అన్నారు, కైకను భోగకాంత అన్నారు. ఇప్పుడు దశరథుడు ఎటు బెండయి ఉన్నాడండి? ధర్మం వైపు బెండయి ఉన్నాడు. ధర్మం వైపు ఎవరు ఉంటాడో వాడి వైపు దైవం ఉంటాడు. అదే లెక్క. 2, 3, 6 ఈక్వేషన్ ఎక్కడైనా అంతే, పెంటగాన్లోనైనా అంతే, దానికేం మారదు. పాయసాన్ని భక్షించారు. ఎలా ఇచ్చారు అన్నారు. తనకిచ్చినటువంటి భాగంలో సగభాగం కౌసల్య కైకకి ఇచ్చింది. కైకకు సగం, కౌసల్యకు సగం. మరి సుమిత్రకి ఏం లేదా? ఉంది. వాళ్ళు ఏం చేశారు అన్నారు. తన భాగంలో కొంత కౌసల్య సుమిత్రకి ఇచ్చింది, తన భాగంలో కొంత కైక సుమిత్రకి ఇచ్చింది. రొట్టెల వాడి కంటే ముక్కల వాడి పని బెటర్ అని